హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాం. సో ఇంకొంచెం డీటెయిల్గా స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రోగ్రామ్స్ లైవ్ ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. సో ఫస్ట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు కామెంట్ లైన్ అని చెప్పాం. కామెంట్ లైన్ అనేది ఆప్షనల్ అన్నాం, అంటే సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది అన్న. కామెంట్స్ లైన్స్ మీరు సింగిల్ లైన్ కామెంట్ రాయొచ్చు, మల్టీ లైన్ కామెంట్ రాయొచ్చు అన్న. సో అది టాప్లో రాయొచ్చు, స్టార్టింగ్లో లేదా మిడిల్లో రాయొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కామెంట్స్ పెట్టచ్చు. కామెంట్ అనేది ప్రోగ్రామర్ పర్పస్, ప్రాజెక్ట్ పర్పస్, మనం రాసే డిస్క్రిప్షన్ నోట్స్ లాంటిది అనమాట. సో అది సాఫ్ట్వేర్ రీడ్ చేయదు, ఇగ్నోర్ చేస్తుంది. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ రాసినప్పుడు మీరు అది గుర్తుంచుకోండి. సో మన పర్పస్ ప్రోగ్రామర్స్ పర్పస్, కంపెనీ పర్పస్, ప్రాజెక్ట్ పర్పస్ కానీ సాఫ్ట్వేర్ పర్పస్ కాదు. కామెంట్ అనేది ప్రోగ్రామర్ ఫాలో అవ్వాల్సిన ఇంటర్నల్ కోడ్, ఎలా రాస్తాం, ఏం డెవలప్ చేస్తాం, పర్పస్ ఏంటి, దేనికోసం అనేది రాయాలంటే కామెంట్ ద్వారానే ఇన్ఫార్మ్ చేయగలం. సో మనకు అర్థం అవ్వడం కోసం కామెంట్స్ అన్నాం. నెక్స్ట్ ఏంటి, హెడర్ ఫైల్స్ యాడ్ చేయాలన్నాను. హెడర్ ఫైల్స్లో హెడర్ ఫైల్ డాట్ హెచ్ అని ఉంటుంది, ఫైల్ నేమ్ ఉంటుంది అన్న. సో దానికి సింటాక్స్ ఫాలో అవుతే హ్యాష్ ఇంక్లూడ్ అనే వర్డ్స్ కామన్గా రాస్తాం, హ్యాష్ రాసి ఇంక్లూడ్ అనేది రాసి లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో హెడర్ ఫైల్స్ రాయొచ్చు. ఒక హెడర్ ఫైల్ కామన్గా యాడ్ చేస్తాం, అదేంటంటే stdio.h అన్నాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఇలాంటి కామన్ హెడర్ ఫైల్స్ ఇంకా ఏముంటాయంటే conio.h, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. కన్సోల్ అంటే డివైస్ సంబంధించినవి, అంటే స్క్రీన్ మీద ఏదైనా కలరు, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ ఏదైనా చేయాలంటే గ్రాఫిక్స్ సంబంధించినవి కానీ క్లియర్ చేయడానికి కానీ యూజింగ్ సి ద్వారా మనం ఏదైనా చేయాలంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అనేది కామన్గా వాడతాం. సో stdio.h అనేది కామన్గా వాడతాం. గ్రాఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో conio.h వాడతాం. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ రిలేటెడ్ ఫంక్షన్స్ వాడినప్పుడు string.h అనేది వాడతాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్, పవర్, స్క్వేర్ రూట్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏదైనా చేయాలి, ఆల్రెడీ సిలో బిల్ట్ ఇన్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అవి మనం డెవలప్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చా అంటే math.h అనేది వాడతాం. సో stdio.h, conio.h, string.h, math.h ఇలా డిఫరెంట్ డాస్ అనే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కమాండ్స్ కానీ మనం యూజ్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఫంక్షన్స్ వాడాలి అంటే డాస్.h వాడతాం. సో ఇలాగా గ్రాఫిక్స్ రిలేటెడ్ స్పెషల్గా ఎఫెక్ట్స్ తయారు చేయాలి, గ్రాఫిక్స్ తయారు చేయొచ్చు సిలో అనుకున్న వాళ్ళు గ్రాఫిక్స్.h వాడతాం. ఇలా హెడర్ ఫైల్ ఏ ఫంక్షన్స్, ఏ మెథడాలజీస్ కావాలన్నా అందులోని ఫంక్షన్ మనం తీసుకొచ్చి యూజ్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే సరిపోతుంది. మన అన్ని హెడర్ ఫైల్స్ మనం రాసే లెర్నింగ్ అప్పుడు రాయవసరం లేదు, మన రిక్వైర్మెంట్ బట్టి అది వచ్చి మనం అక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. అందుకని కామన్గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఒకటి యాడ్ చేస్తే చాలు అన్నాను. అంటే హెడర్ ఫైల్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న ఫంక్షన్స్ కామన్గా ఉన్న ఫంక్షన్స్ అని మనం వాడచ్చు. సో అది ఏంటంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని చెప్పాం. అలాగా conio.hలో వచ్చేవాడికి clr, scr అనే ఫంక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం గెట్ ch అనే ఫంక్షన్ ఉంటుంది, గెట్ క్యార్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ వేరు, అలాగే డాస్ ఫంక్షన్స్ వేరు, మీకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వేరు. ఏ ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే stdio.h ఒకటి సరిపోతుందన్న. స్ట్రక్చర్లో ఫస్ట్ కామెంట్ లైన్ ఎందుకు రాస్తాం అర్థమైంది. హెడర్ ఫైల్స్లో నంబర్ ఆఫ్ హెడర్ ఫైల్స్ ఉంటాయి, అందులో ఒక హెడర్ ఫైల్ స్టాండర్డ్ హెడర్ ఫైల్ ఉంటుంది. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే కీబోర్డ్ నుంచి వచ్చేవన్నీ ఇన్పుట్ అంటాం, మానిటర్ మీద చూసేవన్నీ అవుట్పుట్ అంటాం. నేను చెప్పేది ఇన్పుట్, మీకు బాగా అర్థమై మీరు నోట్స్ రాసుకుంటున్నాకో అది అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ అంటే మీరు చూసేది డిస్ప్లే కాబట్టి అది అవుట్పుట్. సో ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ఇన్పుట్, ఇన్పుట్ చేసేది మీకు అవుట్పుట్ రావాలి. నేను టైప్ చేస్తున్నాను ఇన్పుట్, నేను టైప్ చేసింది నేను మానిటర్ మీద షో చేస్తున్నది, మానిటర్ మొత్తం డిస్ప్లే అవుతుంది అంటే అది అవుట్పుట్. అంటే ఇన్పుట్ రిలేటెడ్ కీబోర్డ్ ఫంక్షన్స్, అవుట్పుట్ రిలేటెడ్ మానిటర్ మీద ఏ రిజల్ట్ రావాలనేది ఫంక్షన్ కామన్గా ఆ హెడర్ ఫైల్ యాడ్ చేయాలి. ఇంకా మళ్ళీ దాని మీద డౌట్ రావద్దు. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన కామన్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ వాడాలి అంటే ఈ హెడర్ ఫైల్ని యాడ్ చేయాలి. కొన్ని సాఫ్ట్వేర్లో హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేసి ఉంటుంది బిల్ట్ ఇన్గా, అందుకని మనం యాడ్ చేయకపోయినా
ఇట్స్ వర్కింగ్, ఈజీగా సాఫ్ట్వేర్ రికగ్నైజ్ చేయగలదు. కొన్ని సాఫ్ట్వేర్స్ మటుకు కంపల్సరీ హ్యాష్ ఇంక్లూడ్ అని యాడ్ చేసి లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో హెడర్ ఫైల్ యాడ్ చేయాలి, stdio డాట్ హెచ్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడికి ఫస్ట్ టూ అర్థమైంది, కామెంట్ లైన్ అర్థమైంది, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ అంటాం, దీన్ని హెడర్ ఫైల్ యాడ్ చేయడం, లైబ్రరీ యాడ్ చేసినట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫంక్షన్ డిక్లరేషన్. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా మనం వాడేటప్పుడు మెయిన్ అనే ఫంక్షన్ ఉండాలని చెప్పాను. మెయిన్ అనే జస్ట్ ప్రతి హౌస్కి మెయిన్ అనే డోర్ ఎలా ఉంటుందో, ప్రతి సాఫ్ట్వేర్కి సి సాఫ్ట్వేర్ ఏది ఇన్స్టాల్ చేసినా సాఫ్ట్వేర్ ఫస్ట్ రీడ్ చేసేది మెయిన్ అనే ఫంక్షన్ ఉందా లేదా చూస్తుంది. సో మెయిన్ ముందు బిఫోర్ వాయిడ్ అని పెడితే ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అని, ఇట్ షుడ్ నాట్ రిటర్న్ అంటే ఇట్ రిటర్న్స్ జీరో అని, నథింగ్ టు రిటర్న్ అని. మెయిన్ అనే ఫంక్షన్లో ప్రోగ్రామ్ ఉంటుంది తప్పితే అది ఏ వాల్యూస్ని రిటర్న్ చేయదు. ఒకవేళ ఇంట్ మెయిన్ అని రాస్తే కనుక లాస్ట్లో మనం రాసిన కోడ్ అంతా అయిపోయాక లాస్ట్ లైన్లో రిటర్న్ జీరో అని క్లోజ్ చేయాలి. రిటర్న్ అనేది కీవర్డ్, జీరో అనేది న్యూమరిక్ నెంబర్. సో రిటర్న్ స్పేస్ జీరో అని ఇచ్చి సెమీకోలన్ పెడితే లాస్ట్ స్టేట్మెంట్ అది అవ్వాలి. ఇంట్ స్పేస్ మెయిన్ అని ఇచ్చారంటే లాస్ట్లో రిటర్న్ జీరో ఉండాలి. అదే వాయిడ్ స్పేస్ మెయిన్ ఇచ్చారంటే లాస్ట్లో రిటర్న్ జీరో రాయకూడదు, ఎందుకంటే వాయిడ్ మీన్స్ ఇట్ రిటర్న్ జీరో అని అర్థం, ఇట్ రిటర్న్ జీరో. సో ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అని. సో మెయిన్ అనే ఫంక్షన్తో స్టార్ట్ అవ్వాలి. అందులో మీరు ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్స్ ఎన్నైనా వాడచ్చు, స్కాన్ ఎఫ్ అనే ఫంక్షన్స్ ఎన్నైనా వాడచ్చు. ఇంకా రిమైనింగ్ ఫంక్షన్స్ కూడా మనం స్లోగా ప్రాక్టీస్ చేస్తాం. ఫంక్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది కదా, అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం వాడుతున్నాం. మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం తయారు చేయాలంటే మీకు ఫంక్షన్స్ అనే చాప్టర్ వస్తుంది, అప్పుడే మీకు అది అర్థమవుతుంది. మనం యూజర్ ప్రోగ్రామర్ మన ఇష్టం వచ్చిన ఫంక్షన్స్ని, అంటే మీ నేమ్ మీద కానీ లేదా సిలో లేనిది ఏదన్నా తయారు చేయాలి, మీరు ఒక ఫంక్షన్ తయారు చేయొచ్చు. ఆ ఫంక్షన్ కాల్ చేసి అది ఏమొస్తుందో రిజల్ట్ అది మనం ప్రింట్ చేయొచ్చు. సో ఒక ఫంక్షన్ వర్క్ అయ్యింది అంటే దాని రిజల్ట్ పర్టికులర్ రావాలని తెలుసుకోవడమే ఫంక్షన్. మెయిన్ అనేది ఫంక్షన్, మెయిన్ అనే దాంట్లో కోడ్ ఉండాలి ప్రోగ్రామ్. అలాగే ప్రింట్ ఎఫ్ అనేది ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్. సో దీంట్లో స్క్రీన్ మీద అవుట్పుట్ ఏదైనా ప్రింట్ చేయాలి అంటే సో ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. కీబోర్డ్ నుంచి మనం ఏదైనా వాల్యూస్ తీసుకోవాలి అంటే ఇన్పుట్ ఫంక్షన్ అది. సో స్కాన్ చేసి ఫంక్షన్ ద్వారా ఎన్ని వాల్యూస్ కావాలో తీసుకుని ఆ వాల్యూస్తో సంథింగ్ ప్రాసెస్ జరిగి నెక్స్ట్ ప్రింట్ చేయాలి మన ఫైనల్ రిజల్ట్. సో ప్రింట్ ఫంక్షన్, స్కాన్ ఫంక్షన్స్ ఈ రెండు కామన్గా వాడతాం. నెక్స్ట్ ఫంక్షన్స్ అంటే క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఏమన్నాం, కామెంట్ లైన్ అన్నాం. నెక్స్ట్ ఏమన్నాం, హెడర్ ఫైల్ యాడ్ చేయాలన్నాం, ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ ఆర్ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్. నెక్స్ట్ ఏమన్నా ఫంక్షన్స్ డిక్లేర్ చేయాలన్నాం. తర్వాత వచ్చేటప్పటికి మీరు వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్కి ఒక నేమ్ పెట్టాలి, అది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి, క్లియర్గా చెప్పాం. సో మనం ఏ కామా బి కామా సి అనేది ఎగ్జాంపుల్ చెప్పాం, XYZ PQR ఎనీ వేరియబుల్. కానీ వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి, నెంబర్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. సో ఆల్ఫాబెట్తో ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ యాక్సెప్టెడ్, అంటే @ డాలర్ ఇలాంటి మనం స్పెషల్గా ఇవ్వకూడదు అన్నమాట. సో డాలర్ అనేది ఇవ్వకూడదు, అండర్ స్కోర్ అనేది ఉంటుంది, మైనస్ కాకుండా కిందకి అండర్ స్కోర్ని యాడ్ చేయొచ్చు. అండర్ స్కోర్ కూడా ఆల్ఫాబెట్ కిందే ట్రీట్ చేస్తుంది సి సాఫ్ట్వేర్. సిలో డిజైన్ చేసినప్పుడే అండర్ స్కోర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆల్ఫాబెట్. అంటే వేరియబుల్ నేమ్ స్టార్టింగ్ అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చా, అండర్ స్కోర్ ఏ అనొచ్చా అంటే అనొచ్చు. అండర్ స్కోర్ అనేది స్టార్టింగ్లో ఉండొచ్చు, మిడిల్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు. అండర్ స్కోర్ అనేది కామన్గా కనెక్టివిటీ కోసం వాడతాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అని రాయాలనుకో, ఫస్ట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి నేమ్ అంటాం. అలా అనుకుంటే ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఇలా వాడచ్చు. అండర్ స్కోర్ అనేది ఆల్ఫాబెట్ కింద ట్రీట్ చేయడానికి కనెక్టివ్ ఆఫ్ 2 వర్డ్స్, మోర్ దాన్ 2 వర్డ్స్, 3 వర్డ్స్, 4 వర్డ్స్కి కనెక్టివ్ వాడచ్చు. ఎందుకంటే వేరియబుల్ మధ్యలో స్పేసెస్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఫస్ట్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి నేమ్ అని ఇచ్చారనుకో, ఫస్ట్ అనేది వేరియబుల్ అవుతుంది, స్పేస్ అనేది దానికి అర్థం కాదు, నేమ్ అనేది ఏంటో తెలియదు. సో అక్కడ ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ నేమ్ అనేది కలిపి రాయాలి, లేదా ఫస్ట్ స్పేస్ నాట్ అలౌడ్ అండర్ స్కోర్ నేమ్ అనొచ్చు. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అని మనం చదువుకోవడానికి, లేదా ఫస్ట్ నేమ్ అని కలిపి రాయండి.
అండర్ స్కోర్ అనేది ఆల్ఫాబెట్ కింద కన్సిడర్ చేస్తుంది సి సాఫ్ట్వేర్. సో వేరియబుల్ నేమ్లో మనం ఫస్ట్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ అనేది, అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నాం అనుకో, ప్రైస్ అనేది వేరియబుల్. క్వాంటిటీ అన్నాం వేరియబుల్. సో జిఎస్టీ అన్నాం వేరియబుల్. ట్యాక్స్ అన్నాం వేరియబుల్. ఏదైనా సరే వేరియబుల్. సో హౌ మెనీ క్వాంటిటీస్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాం, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. సో ఇది వేరియబుల్ అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఒకటి ఉంటేనే అందులో మనం వాల్యూ స్టోర్ చేస్తాం. సో అలాగా, లేదా మోడల్ నెంబర్ అంటాం. మోడల్ నెంబర్ అనగానే మోడల్ నెంబర్ స్టోర్ అవుతుంది. లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, లేదా ఎక్స్పైర్ డేట్, ఇలాంటి ఏదైనా సరే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా, ఒక వాల్యూ స్టోర్ చేయాలన్నా వేరియబుల్ నేమ్ మటుకు క్లియర్గా ఉండాలి. క్లియర్గా అర్థమైంది కదా వేరియబుల్స్ అంటే ఏంటో. సో మీరు నేమ్ స్టోర్ చేయాలన్నా, లేదా ఏరియా స్టోర్ చేయాలి, డేటా, ఒక ఎంప్లాయీ డేటా కానీ ఒక స్టూడెంట్ డేటా కానీ స్టోర్ చేయాలి. ఏం కావాలి? ఏరియా అనేది కావాలి. ఏరియా అనేది ఏంటి? వేరియబుల్. సిటీ అన్నాం, సిటీ అనేది వేరియబుల్. సిటీలో రాజమండ్రి, విజయవాడ, ఇంకా కాకినాడ, హైదరాబాద్, ఏ సిటీ అయినా ఉండొచ్చు, వైజాగ్ సిటీ ఉండొచ్చు. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క సిటీ స్టోర్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్కి ఒక్కొక్క సిటీ స్టోర్ అవ్వచ్చు. అంటే మనం రాసే ప్రోగ్రాంలో సిటీ అన్నామంటే వేరియబుల్ నేమ్ సిటీ, అందులో స్టోర్ అయ్యే వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు, మేబీ సేమ్ ఉండొచ్చు. సో వేరియబుల్స్ అనేది ముందు మెన్షన్ చేయాలి. మీ ప్రోగ్రామ్కి ఏ వేరియబుల్స్ కావాలో మీరు ముందే విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకుని ఒక నేమ్ ఫిక్స్ చేయాలి. తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు. సిటీ అని ఉంచారు, ఏరియా అని ఉంచారు, నేమ్ అని ఉంచారు, పిన్ కోడ్, పిన్ అనే రాయొచ్చు, లేదా పిన్ కోడ్ రాయొచ్చు. మీ వేరియబుల్ నేమ్ ఏంటి? పిన్ కోడ్. కానీ అందులో పడే వాల్యూస్ ఏంటి? న్యూమరిక్ నెంబర్స్ పడాలి. 533103 అనేది స్టోర్ అవ్వాలి. 5 lakhs మీద సిరీస్ మీద ఆంధ్రప్రదేశ్లో స్టోర్ అవుతుంది. సో హైదరాబాద్ అనుకో 500072 అన్న, హైదరాబాద్లో కూకట్పల్లి ఏరియా లేదా కేపీహెచ్పి ఏరియా 72, 5,72,000 అంటే పిన్ కోడ్ అందులో స్టోర్ అవుతుంది. సో పిన్ కోడ్ అనేది ఏంటి? వేరియబుల్ నేమ్. అందులో స్టోర్ అయ్యే వాల్యూ ఏంటి? ఇంటీజర్ నెంబర్. సో ఇంటీజర్ అనేటప్పటికి దానికి లిమిటేషన్ ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. సో 5 lakhs సిరీస్ మీద ఒక వాల్యూ స్టోర్ అవ్వాలి అంటే ఇంటీజర్ పనికిరాదు, లాంగ్ ఇంటీజర్ వాడాలి. సో మీరు ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో ముందే మనం మెన్షన్ చేయాలి. సో క్యారెక్టర్ స్టోర్ చేయాలా, స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేయాలా, సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలా, మల్టిపుల్ క్యారెక్టర్ స్టోర్ చేయాలా, ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలా, సింగిల్ స్మాల్ ఇంటీజర్ స్టోర్ చేయాలా, లాంగ్ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలా, అలాగే ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయాలా, డబుల్ వాల్యూ స్టోర్ చేయాలా, ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఈ వేరియబుల్లో స్టోర్ చేయాలనేది మనకు క్లియర్ ఐడియా వస్తే కానీ మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయలేం. అందుకని మీకు బేసిక్లో సింపుల్ ప్రోగ్రామ్స్ చెప్తాను. మీకు ఆ ప్రోగ్రామ్స్ చూడగానే ఓ వేరియబుల్ అంటే పర్టికులర్ మనం ఒక కంటైనర్ లాగా ఒక వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక నేమ్ని వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు, వేరియబుల్లో స్టోర్ అయ్యే వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే నేమ్ అన్నామనుకో, నేమ్ అనే లేబుల్ కదా, వేరియబుల్ అనేది ఒక నేమ్, ఆ నేమ్ అనేది మారదు. అందులో పడే వాల్యూస్ ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ స్టోర్ అయ్యే కొలది డిఫరెంట్ నేమ్ స్టోర్ అవుతాయి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. వేరియబుల్ నేమ్ ఈజ్ ఫిక్స్డ్ బట్ వాల్యూస్ ఈజ్ డిఫరెంట్, వీ కెన్ స్టోర్ డిఫరెంట్ వాల్యూస్ అని. సో వేరియబుల్ డిక్లరేషన్ అనేది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ఆ ప్రోడక్ట్ నేమా, లేదా ఎంప్లాయీ నేమా, స్టూడెంట్ నేమా, సో ఏదనేది మనం స్టోర్ చేయడానికి ముందు విజువలైజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నా వీడియోస్ వింటే మీకు క్లియర్గా వేరియబుల్ అంటే క్లియర్గా ఐడియా వస్తుంది. వేరియబుల్ అనేది క్లియర్గా ఉండాలి, అందులో వాల్యూ స్టోర్ చేయాలి. మీకు వేరియబుల్ అంటే తెలియదు కాబట్టి ఫస్ట్లో నేను ఏ కామా బి కామా సి అని, పి కామా క్యూ కామా ఆర్ అని, XYZ అని, MNO అని రకరకాల మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వేరియబుల్స్ అని. ఆ వేరియబుల్స్లో డిఫరెంట్ వాల్యూ స్టోర్ చేస్తాం, దాంతో ప్రాసెస్ చేస్తాం. వాల్యూ స్టోర్ అయ్యే వేరియబుల్ నేమ్ ఈజ్ ఫిక్స్డ్ బట్ వాల్యూస్ ఈజ్ డిఫరెంట్ అని. వాల్యూస్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలో దాన్ని డేటా టైప్ అంటాం. నాకు నెంబర్ స్టోర్ చేయాలంటే ఇంట్ అని, ఫ్లోట్ అని ఇలా ఉంటాయి. అదే క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే క్యార్ అని, స్ట్రింగ్ వాల్యూస్ కూడా క్యార్ అనే ఉంటుంది డేటా టైప్ సిలో.
సో ఇలా మన వాల్యూ స్టోర్ చేసేటప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో వేరియబుల్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. వే బిఫోర్ వాల్యూస్ మనం స్టోర్ చేసే ముందు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, దాని డేటా టైప్ డిక్లేర్ చేయాలి, దెన్ వీ కెన్ యూజ్ ద వేరియబుల్స్. అంటే మనం వాల్యూ స్టోర్ చేసే ముందే దాన్ని ఏ టైపు, దాని నేమ్ ఏం పెడుతున్నారు, వేరియబుల్ నేమ్. సో తర్వాత మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. ఇక్కడ వరకు క్లియర్ కదా వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ ఫైనల్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అనేది సింగిల్ స్టేట్మెంట్ స్టోర్ చేయొచ్చు. ఒక ప్రోగ్రాంలో మెయిన్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, మీరు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే మీ ప్రాజెక్ట్కి మీ ప్రోగ్రామ్కి తగ్గట్టుగా ఉండాలి. అన్నెసరీ స్టేట్మెంట్స్ మీరు అందులో యాడ్ చేయకూడదు. సో మనం తెలుసుకునేటప్పటికి ఒక 4-5 ప్రోగ్రామ్ చేసేవాడికి మీకు స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుస్తుంది. మీ స్టేట్మెంట్స్ అంటే మనం అవుట్పుట్ ప్రింట్ చేసేదే స్టేట్మెంట్ కాదు, మనం వాల్యూ స్టోర్ చేస్తున్నాం, వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం ఇది ఈ టైపు అని. సో అది కూడా స్టేట్మెంటే, అందులో వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేయడం కూడా స్టేట్మెంటే. సో ఆ తర్వాత వాల్యూస్తో మనం కావాల్సిన వర్క్ చేసుకుంటాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కామన్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే అథమెటిక్ ఆపరేషన్స్ చేస్తాం, లేదా కంపేర్ చేస్తాం. ఈ వాల్యూ కన్నా ఇంకో వాల్యూ బిగ్గా స్మాలా, సో ఏ వాల్యూ ప్రింట్ చేయాలి ఇలా. లేదా మనకు కావాల్సిన పర్టికులర్ నెంబర్స్, ఒక 10 నెంబర్స్ కావాలా, 100 నెంబర్స్ కావాలా, 1,00,000 నెంబర్స్ కావాలా, అవి ఎలా ప్రింట్ చేయాలో అన్నీ నేర్చుకుంటాం. నేర్చుకున్నాక స్టేట్మెంట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అన్న సిలో. సో ఆ స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాలన్ పెడితే ఇట్ విల్ టెర్మినేటెడ్. అంటే ఎవ్రీ లైన్ టెర్మినేషన్ అనేది దానికి చూపించాలి సాఫ్ట్వేర్కి, సి సాఫ్ట్వేర్కి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ టెర్మినేటెడ్ విత్ సెమీకాలన్. ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకాలన్ ఉండాలి. సెమీకాలన్ లేకపోతే అది రికగ్నైజ్ చేయదు. 2-3 స్టేట్మెంట్స్ని కలిపి చదివేటప్పటికి దానికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్లో లెఫ్ట్ సైడ్ ఒక న్యూస్ పడింది, రైట్ సైడ్ ఒక న్యూస్ వచ్చింది. సో ఈ రెండు కలిపి చదవరు కదా, రెండు విడివిడి కనుక చదువుతారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎర్త్ కేక్ అన్నాం. సో ఇంకొక సైడ్ వచ్చేవాడికి పాకిస్తాన్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అని ఉంది. ఈ రెండు కలిపి చదువుతారా? ఇండియాలో ఎర్త్ కేక్, పాకిస్తాన్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఉండొచ్చు, సో అది జరుగుతుంది. అదే టైంలో మనకి ఇండియాలో ఎర్త్ కేక్ పర్టికులర్ లొకేషన్లో వచ్చింది. సో ఇది అదే కలిపి చదివితే ఎంత డేంజరో, మీరు సెమీకాలన్స్ పెట్టకుండా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ పెడితే కూడా సేమ్ అలానే ట్రీట్ చేస్తుంది. మీరు న్యూస్ పేపరే మొత్తం అంతా కలిపి మిక్సింగ్గా చదవరు, దేనికదే బ్లాక్స్ వైజ్ డివైడ్ చేసుకొని చదువుతాం. ఫస్ట్ హెడింగ్ అది కావాలంటే చదువుతాం, నెక్స్ట్ 3rd, 4th, 5th అలా పేపర్ అంతా చదువుతాం. ఈవెన్ బుక్స్ అయినా మన ఏం కావాలో ఆ కంటెంట్స్ అన్నీ విడివిడిగా చదువుతాం, మనకు కావాల్సిన చదువుతాం. సేమ్ అలానే సాఫ్ట్వేర్ కూడా మనకు అర్థమయ్యేటట్టు రాయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్కి సెమీకాలన్తో టెర్మినేట్ చేయాలి. సో టోటల్ మీకు ఇది గుర్తుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళేటప్పటికి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సి లాంగ్వేజ్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సి నుంచి మీరు చాలా బెనిఫిట్ పొందవచ్చు ఈ వీడియోలతో. ఎవరికైనా అర్థం కాకపోతే కాలేజీలో కొంచెం ఫాస్ట్గా చెప్పి ఉండొచ్చు, లేదా మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. ఈ క్లాస్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం వల్ల, మీ ఒపీనియన్ తెలియజేయడం వల్ల ఇట్ విల్ ఎంకరేజ్ లాట్. సో నేను ఇంకా మీకు ఇంకా అర్థం అవడానికి ఎన్ని వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.